నా పేరు పారా సత్యనారాయణ, చికెన్ సెంటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మా డిమాండ్ ఏంటంటే, గతంలో మాకు 15 నుంచి 20 రూపాయలు మైనస్ ఇచ్చేవాళ్ళు. మాకు మాకు మైనస్ ఇవ్వకుండా ఒకేసారి మార్జిన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ మార్జిన్ ఇవ్వట్లేదు. మాకు ఇవ్వకపోక పేపర్ రేటు పెంచారు. తెలంగాణలో కోఆపరేటివ్ సంస్థలు సిండికేట్ అయ్యి 130 రూపాయలు ఉంది, 150, 140, 160, 170, 180 చేశారు. పక్క రాష్ట్రాల్లో 130 రూపాయలు ఉంది, మన రాష్ట్రంలో 180 రూపాయలు చేశారు. అంటే మా సంపాదన వాళ్ళు దోచుకుంటున్నారు సిండికేట్ అయ్యి. గతంలో రైతులే నష్టం చేశారు, తర్వాత ఇప్పుడు ట్రేడర్లే నష్టం చేశారు. నెక్స్ట్ మమ్మల్ని చికెన్ సెంటర్ని నష్టం చేయడం కోసం వాళ్ళు ప్లాన్ చేశారు. దీన్ని మేము అందరం ఏకముఖ్యంగా ఖండిస్తున్నాం. దాన్ని ఖండించి మేము వాళ్ళు మాతో సంప్రదించి మాకు ఏదైతే మాకు మార్జిన్ ఇస్తారో అది ఇచ్చేంత వరకు షాపుల నిర్వాహకం బంద్ చేస్తాం. మాకు పేపర్ అనేది అన్ని ఏరియాలో ఒకలాగానే ఉండాలి. ఒక ఏరియాలో ఒక రేటు పేపర్, ఒక ఏరియాలో ఒక రేటు. అదే కార్పొరేట్ సమస్యలు కదా, అదే కోళ్ళు కదా. కరీంనగర్లో ఒక రేటు ఉంటుంది, హైదరాబాద్లో ఒక రేటు ఉంటుంది, ఖమ్మం జిల్లాలో ఒక రేటు, సత్తుపల్లి ఏరియాలో ఒక రేటు ఉంటుంది. అన్నిటికంటే ఖమ్మం జిల్లాలో 180 రూపాయలు ఉంది. ఈ రోజు 180 రూపాయలు అంటే వాళ్ళు 40 కేజీలు కోళ్ళు కాటేసుకొని వస్తే మాకు మైనస్ ఇక్కడ 22 కిలోలు మైనస్ వస్తుంది. 38 కేజీలు కలిపితే దాన్ని క్యాల్కులేషన్ చేసి కలిపితే 230 రూపాయలు ఖరీదు వస్తుంది కోడి. వాడు ఇచ్చేదాని పేపరు 180 రూపాయలు ఇస్తాడు, 200 రూపాయలు స్కిన్ అంటాడు. మరి ఆ రెక్క ప్రకారంగా స్కిన్ కొడితే 260 రూపాయలు వస్తుంది మాకు. ఆ పేపర్ అట్లా ఇయటం కూడా కరెక్ట్ కాదు. వాడు కార్పొరేట్ సమస్య అక్కడ కూర్చొని పేపర్ ఇస్తాడు. మమ్మల్ని అడగాలి, మా సమస్యలను అడగాలి. అడిగి ఏదైతే క్యాల్కులేషన్ పెడతా కేజీ కొట్టి కాటేసి మాకు క్యాల్కులేషన్ చూపించాలి. అట్లా కాకుండా ఎవడు వచ్చినట్టు వాడు పేపర్ రేట్ ఇవ్వడం, ఆ పేపర్ ప్రకారంగా ఫాలో అవ్వడం. మేము అమ్మేది మేము మా కష్టపడేది మేము కష్టపడి సంపాదించింది వాళ్ళు దోచుకుంటున్నారు. మాకు లాభం లేకుండా పేపర్ రేటు కరెక్ట్ గా ఉండాలి. మాకు ఇవ్వాల్సిన మార్జిన్ మాకు ఇవ్వాలి. కాబట్టి దాని మీద మేము 100% డిమాండ్. రాష్ట్ర స్థాయిగా ఇది పాల్గొన్నాం. రాష్ట్ర స్థాయిగా బంద్ జరుగుతుంది. మా సమస్యలు పరిష్కరించేంత వరకు, కార్పొరేట్ సమస్యలు దిగొచ్చి మా సమస్యలు పరిష్కరించేంత వరకు కంటిన్యూ చేస్తాం.